హాయ్ గాయస్, నా ఛానల్కి వచ్చిన కొత్తగా వచ్చిన బెల్ సింబల్ వేసుకొని కొత్త వీడియోలు అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి. మనం ఇప్పుడు ఎమ్డాలకు వెళ్తున్నాం. మన రాజేంద్ర జిల్లా మన ఎమ్డవాడ మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ మనకు నంది దర్శనం ఇస్తుంది. దర్శనం చేసుకొని కమాండ్ దాటి వెళ్ళిపోతూ ఉంటే మన ఊరి నుంచే 35 కిలోమీటర్లు ఉంటుంది అమ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాను. అయితే ఇప్పుడైతే నందిని దర్శించుకొని వెళ్దాం. మనం నంది దగ్గరికి వచ్చాం. నంది కొన్ని గిఫ్ట్స్ ఇస్తా చూడురి, హైలైట్ ఉంటుంది డెకరేషన్ అయితే. ఫస్ట్ రోజు శివరాత్రికి అయితే మనం ఇట్లనే పబ్లిక్ కాంచెలు అందరం పదాట్లో వెళ్తాం. మేము ఇలా మా ఫ్యాన్స్ ఆట మంచిగా చెల్లిస్తున్నారు వీడియో తీస్తే. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ మా ఫ్యాన్స్ ఆట. సరే ఇప్పుడు మన నంది దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మన నంది దగ్గరికి వెళ్దాం. మనం కిప్స్ ఇంటికాంచి స్టార్ట్ అయింది. వన్కు స్టార్ట్ అయినా. స్టార్ట్ అయితే నేను 2 వరకు 2 వరకు ఉన్నా. నేను 2కున్నా నేను 2కున్నా. ఇప్పుడైతే మన నంది దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే మన తమ్ముడట మనతో వీడియోలు ఊకే చూస్తాడట, నవ్వుకుంటాడు వీడియోలు చూసి. మన అకౌంట్ కొన్ని రోజులు సస్పెండ్ అయిపోయింది. మన ఇన్స్టా ఐడి 5K ఫాలోవర్స్ ఉండే కానీ పోయింది ఐడి. కానీ ఇప్పుడైతే మన నందిని దర్శించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం టెంపుల్కు. ఓకే, నంది గుడి చూడుర్రి ఎట్లుందో, వైబ్ వేరే ఉంది గైస్. ఓకే, మీ ఇంట్లో ఏం లేదు, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ మస్తు ఉంటుంది. ఇగో నంది దర్శించుకోరు అందరూ. రాగలు సుతం మా టెంపుల్ని చూడాలనుకో చిన్న నేను గిఫ్ట్స్ కొన్ని ఎక్కడెక్కడో మిస్ అయిపోయినాయి. కానీ ఇదైతే నేను ఎంతో కష్టపడి వీడియో తీసిన. మీ కష్టానికైతే ఫలితం ఖచ్చితంగా ఇవ్వాలి మీరు నాకు. ఒక లైక్, ఒక షేర్, ఒక పబ్లిక్ అందరూ ఈ వీడియో చూడాలి. మా శివరాత్రి జాతర ఎలా జరుగుతుంది. మాకు ఎమ్డావాడ అంటే మినీ కాశీ అంటారు. మస్తు ఉంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది గుళ్ళనైతే. ఇప్పుడైతే ఈ కమాండ్ చూడు ఎంత హైలైట్ ఉందో. మొత్తం బూస్ వస్తున్నాయి మొత్తం. అట్లుంది కమాన్. ఇక వెళ్దాం. ఇక్కడనైతే మనకు ఈ 2 కమాన్ల మధ్య నుంచి వెళ్ళాలి. 3 కమాన్లు ఉంటాయి. 3 కమాన్లు దాటి వెళ్తూ ఉండాలి. ఇంకనైతే మనం 20 కిలోమీటర్స్ దాటినాం. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది గంతే గుడి. ఓకే చూడరి, 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మన టెంపుల్ కాడికి. మన రాజనశిస్సులో ఉన్నది. ఇక్కడ మా ఫ్యాన్స్ అటాయిలు నన్ను కలిసి బ్రో వీడియో ఇటు తీ అంటే అటు కెమెరా దింపేసిన వస్తుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా మన కాశీ కన్నా మినీ కాశీ అని చూద్దాం. మినీ కాశీ కన్నా హైలైట్ ఉంటుంది. ఇది మినీ కాశీ అంటారు. మా త్రిశూల డిస్టిక్లో ఉంటుంది. ఇదైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. నాకు 15 నిమిషాలు టైం పడుతుంది అంతే వెళ్ళడానికి నాకు అంతే. నేనైతే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు పాదనడక అంటే ఇదేనే, అందరు నడుస్తున్నారు కదా, అట్లనే చెప్పులు లేకుండా ఇట్లా నడవాలి. ఇప్పుడు 1:30కి నడుస్తారు. 5 వరకు అక్కడ చేరుకుంటారు. చేరుకొని దర్శనం చేసుకుంటారు. 5:30 వరకు దర్శనం అయిపోతుంది. మళ్ళీ వెనుకకి వెళ్తారు. వచ్చేటప్పుడు అయితే బస్సులు వస్తారు. ఇప్పుడైతే నడిచారు కదా, ఇక చక్కగా పోయి పండుకుంటారు. జాగారం చేసుకుంటారు, పండుకుంటారు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇంకా కొద్దిగా దూరమే, ఎక్కువ సుతం కాదు, కొద్దిగా దూరం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. మన అగ్రహారం టెంపుల్ ఉంది కదా, దాటి వచ్చి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. వీళ్ళట మా తమ్ముళ్ళు. ఇప్పుడైతే మెల్లమెల్లగా నడుస్తున్నారు. కాళ్ళు నడుస్తున్నాయట. వాళ్ళను అడుగుదాం అనుకున్నా కానీ ఏమైంది తమ్ముడు ఈడ అయినారంటే కాళ్ళు వస్తున్నాయి అన్న, మెల్లగా మాట్లాడుకుంటూ మెల్లగా వస్తామన్న. సరే అన్న పోయా అన్న అంటే నేను ఇప్పుడే వచ్చేసిన. మనకు తెలియకపోయినా కానీ అడగాలి కదా ఎవరి నుంచి వస్తున్నారు. ఈ అన్ననైతే ఊరికే నన్నే చూస్తుండు. ఏదేంది తమ్ముడు ఇట్లా టైపాడ్ పెట్టుకొని ఇంత కష్టంగా వీడియోలు తీస్తూ అట్లా ఇట్లా అంటుండు.
కానీ మన వీడియోలు తీస్తాం కదా, మన కష్టాన్ని నమ్ముకున్న మన వీడియోలు తీసి ఎంతమంది నవ్వుకున్నారో తెలియదు. మస్తు ఉంటాయి మన వీడియోలు అయితే, హైలైట్ ఉంటాయి. మన ఛానల్కు కొత్త వచ్చినట్టు పిలిచిన ఆటోమేటిక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియోకి రాకుంటుంది ఎండాల ఎవరైనా రాకుండా మిస్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తారు, కిరాక్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్తున్నాం, ఇంకా కొద్దిగా దూరంలో ఉంటుంది మన టెంపుల్. మినీ కాశీ అన్న కదా, మినీ కాశీ దగ్గరికి వెళ్తున్నాం. మన రాజనరసిసుల అందరికీ ఎమ్డవాడ అంటే తెలియదు కదా కొందరికి, మన తెలియని వాళ్ళకి గురించి వీడియో తీస్తున్నాం, తెలిసిన వాళ్ళ గురించి అయితే అసలు తీయం. ఇప్పుడైతే అమ్మ ఇప్పుడు గిడ ముంగట కొబ్బరికాయ తీసుకోవాలి. మనం ఏమన్నా షాపులు చూడాలి, షాపులు ఉన్న కాడ తీసుకొని వెళ్ళిపోవాలి. మనమైతే వీడియో ఎందుకు ఆపేసామంటే మనకు ఫోన్లో ఆన్లైన్లో ఉన్నాయి పైసలు, ఆన్లైన్లోకి వెళ్ళి 500 క్యాష్ తీసుకున్నాం, వెళ్తున్నాం. వీళ్ళట మన వీడియోలు గెలుస్తారట, మీ ఛానల్ పేరు చెప్పు బ్రో అంటే అల్లు డైలాగ్ వెళ్ళిపోరు అని చెప్పేసిన. ఇప్పుడైతే మనం ముంగడికి వెళ్తున్నాం. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకా 5 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా. అంతే మనమైతే వెళ్తున్నాం. కాళ్ళు వచ్చినా కానీ ఆపకుండా నడుస్తున్నా. ఇల్లు మనోళ్ళట, దోస్తులట, మన వీడియోలు చూస్తారట, నవ్వుకుంటారట. మన ఇన్స్టాలో డైలాగులు కొట్టినాక 500 ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాను కదా, అవ్వకుండా అయితే సస్పెండ్ అయిపోయింది, రిపోర్ట్ కొట్టించినారు కొందరు. కానీ ఆ రిపోర్ట్ కొట్టినా కానీ ఆ 3 ఏళ్ళ శంకరుడు ఆ పరమశివుడు ఉన్నాక మనన్న ఆపేదాడు. ఆయన గిట్ల ఈసారి గిట్ల నా ఎన్నుకుండి గిట్ల నడిపించిండనుకో, ఆ ఎమ్మడవాడ రాజన్న నా వెనుక గిట్ల ఇప్పుడు గిట్ల నడిపించిండనుకో, చాలా పెద్దోన్ని అయిపోతా స్వామి, చాలా పెద్దోన్ని అయిపోతా. నన్ను ఎంతమంది చూసి నవ్వినారో, ఎంతమంది ఎక్కిరించినారో వాళ్ళందరికీ కంబ్యాక్ మళ్ళా సమాధానం నువ్వే ఇవ్వాలి శివయ్య. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడైతే మన ఫ్యాన్స్ గుర్తు పడుతున్నారు బాగుంది, ఎందుకు బ్రో వీడియోలు వస్తారో అట్టి ఇట్లా అడుగుతున్నారు. కానీ ఏం చెప్పాలి అందరికీ, మన అకౌంట్ పోయిందంటే అందరం నవ్వుతూ కాళ్ళు నొస్తున్నాయి, నా కాళ్ళు ఇంకా నొస్తున్నాయి. నేనైతే వెళ్తున్నాం ఇంకా. ఇప్పుడైతే మనం రీచ్ అయిపోతాం ఇంకా కొద్దిగానైతే. ఈ వీడియో పూర్తిగా చూడండి, మస్తు ఉంటుంది వీడియోనైతే. ఇప్పుడైతే మనం కిరాకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేది మనం మినీ కాశీ. వీళ్ళైతే అలసిపోయి మంచిగా సప్పుడే కాగారు, నడుస్తలేరు, ఇక అయిపోయింది. నాన్నే అయ్యారు, ఇక స్టక్ అయిపోయారు. అన్నీ స్టక్ అయిపోయారు వాళ్ళు. నాకైతే నేను స్టక్ కాకుండా నడుస్తూనే ఉన్నా. నేను ఎక్కడ ఆగలే. ఇక్కడనైతే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి, షాప్ దొరుకుతలే నాకు. ఒకళ్ళ అమ్మ ఉంది, చూద్దాం, ఆడ కొబ్బరికాయలు మంచిగా కూడా తీసుకుందాం. ఈ అన్ననే సప్పుడు చేస్తలేడు, సప్పుడేగా నడుతున్నాడు. ఆయన శివయ్య అనుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళు కపుల్స్ కావచ్చు, వీళ్ళు అయితే మంచిగా నడుస్తున్నారు. మీ పిల్లల్ని చూద్దాం శివరాత్రికి పాదయాత్ర పోయినారు, కామెడీ చేయరి. నా వీడియోలలో ఏది నచ్చపోయినా ఇవి ఉన్నా నాకు కామెడీ చేయరి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా వీడియోకు, ఖచ్చితంగా అవుతా. మన ఎమ్డవాడ రాజన్న అంటేనే ఎంతోమందిని చూసుకున్న శివయ్య. అంత మంచి జరగాలి. ఎంతమంది శివయ్య భక్తులు ఉన్నారు కామెంట్ చేయండి. హరహర శంభో శంకర్ అని కామెంట్ చేయండి, హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. కాళ్ళు నొస్తున్నాయి కానీ పోటీ నడుస్తాం. ఇట్లా ఎవరు ఎక్కువ నడుస్తారు అలా, అదే టిల్లు వేరే ఉంటుంది. ఈ అన్ననైతే నవ్వుతుండు, ఒక్కొక్కసారి చూసుకుంటా నాకన్నా ఎక్కువ పోతావు తమ్మి అట్లా ఇట్లా అంటుండు. వెనుకకి వెళ్ళి ముంగడికి వెళ్ళి వస్తుండు.
ఆమె అయితే ఫోన్ చూస్తుంది. ఇక ఫస్ట్ వచ్చిన ఆమె ఆడ అయిపోయింది. ఎప్పుడంటే మనం వెళ్తున్నాం. మనకి ఎవరి గురించి సంబంధం లేదు. అన్నకన్నా నేనే ఫస్ట్ వచ్చిన. కొంచెం తర్వాత అయితే మన ఎండాల ఎంట్రీ కాడికి వచ్చేసినాం. డెకరేషన్ అయితే హైలైట్ ఉంది. మన ఎండాల కమాన్కి అయితే కిడ్రాక్ ఉంది. మినీ కాల్స్ అన్నా కదా, డైరెక్ట్గా మన టెంపుల్ కాడ అయితే ఇంకా వచ్చేసినాం. ఒక 2 minutes మనం టెంపుల్ కాడికి వెళ్ళి వీడియో ఎట్లుందని చూపెడదాం. ఇప్పుడైతే డెకరేషన్ కమాన్ చూడరు హైలైట్ ఉంది. డిస్ప్లే మీద ఇప్పుడైతే ప్లే సాంగ్ వేసుకోవాలి. ఇదిలా ఇప్పుడైతే సాంగ్ వేసుకున్నాం. Welcome to Mahashivratri 2026. డైరెక్ట్గా ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం. లైన్ అయితే రద్దు అయితే బాగుంది. పబ్లిక్ టైమింగ్ అయితే డిస్ప్లే పెట్టాను కదా, లైన్ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడైతే వెల్కమ్ టు మహాశివరాత్రి 2026. మా విలేజ్ అని నేనైతే ఎమ్డాల వీడియో గురించి, ఎమ్డాల రాజన్న టెంపుల్ గురించి బాగా అంతా కష్టపడి వీడియో తీసిన, ఎంతో కష్టపడి వీడియో తీసిన. కానీ మా విలేజ్ గురించి అడిగారా? మా విలేజ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సిరిసిల్ల. ఇప్పుడైతే నేను మా విలేజ్ కిప్స్ వేస్తా, ఘోరంగా వేస్తా కిప్స్. అలాగైతే మీ ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయరు. మా విలేజ్ ఏంటిదో కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే ఎమ్లవాడ వీడియో గురించి ఎంతో కష్టపడ్డా. మన రాజరాజేశ్వర స్వామి గురించి వీడియో తీసి దర్శించుకొని ఎంతో మొక్కలు కట్టినా. నా సబ్స్క్రైబర్ల గురించి, నా ఛానల్ గురించి, నా ఛానల్ నన్ను ఎంతోమంది తొక్కాలని చూసినారు. ఆ శంకరుడు కంబ్యాక్ ఎలా ఇస్తాడంటే అది ఇస్తాడని చెప్పిండు. కానీ అయితే నేనైతే మా విలేజ్ కిప్స్ కొనేస్తా. తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయరు మా విలేజ్ ఏంటిదో, చేయరు ఖచ్చితంగా. ఆ కిప్స్ వేస్తా. మా విలేజ్ ఎక్కడన్నా ఆ కిప్స్ వేస్తే మీకు ఖచ్చితంగా వినబడుతుంది. మన అందరికి ఆ పేరు అయితే గుర్తులేదు కావచ్చు. రేవంత్ రెడ్డి అది మన కేసీఆర్ సార్ వల్లనే సాధ్యమైంది. మన విలేజ్కి ఇంతగా డెవలప్ అయింది. మనకి ఇప్పుడు ఏదైనా కావాలంటే మన విలేజ్లో దొరుకుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం 10 kilometers అటు ఇటు పోయి తీసుకునే అవసరం లేదు. నేనైతే డిసప్పాయింట్ అయింది ఏంటంటే శివరాత్రికి ఇక పాలు కాదు అవి నీళ్ళు. ఫస్ట్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బూస్ట్ పాలనగా అడిగేటోళ్ళకు బూస్ట్. నేనైతే నాకు అదొక్కటే డిసప్పాయింట్ అయిపోయినా. ఆ పాలకాల్లో డిసప్పాయింట్ అయిపోయినా. నేనైతే రేవంత్ రెడ్డి సార్ని ఏమంటలేను. కానీ అయితే అలా పాలు కాదు అవి నీళ్ళే అంటారు. పాల్చడం కాదు, నీళ్ళే. మన పాలు కాదు అవి నీళ్ళు. ఫస్ట్ అయితే మస్తు ఉంది శివరాత్రికి. ఈసారి ఏంది కేసీఆర్ సార్ అత్తనే మనకి శివరాత్రికి అయినా ఏదైనా ఏ టెంపుల్ ఫంక్షన్ అయినా కానీ గ్రాండ్ సక్సెస్ఫుల్ కావాలంటే మన కేసీఆర్ సార్ గిరగిర కేసీఆర్ పక్క. నేను చదివే కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నాను. మీరు చూద్దాం ఎంతమంది కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయరు గాయస్. అంటే నేనైతే ఎమ్లవాడ వీడియో గురించి, నేను దర్శించుకునే వీడియో గురించి అన్ని వీడియోస్ అయితే వేసేసిన ఇలా ఖచ్చితంగా. నేనైతే మా విలేజ్ గురించి చిన్న టిప్స్ చేస్తున్నా. చూడండి మా విలేజ్ ఏంటిదో రైట్. మళ్ళా అనగనగా